ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం అనంతపురం జిల్లాలో ఉంది. దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవాలి. మొన్నే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం, లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి అడిగాను. దాన్ని కూడా వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఇంకొక పక్కన UATNL, అదే మరిగా మిథాని అండ్ నాల్కో, వీళ్ళందరూ కూడా 60,000 TPA హై ఎండ్ అల్యూమినియం అల్లాయ్స్ ప్రొడక్షన్ ప్లాంట్ నెల్లూరులో ఉంది. దానికి కూడా అన్ని క్లియరెన్స్ ఇచ్చాం. దాన్ని తొందరలో అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగాయలంక ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు. అంత మునిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంకలో వచ్చాయి. ఈ రెండు వచ్చిన తర్వాత డోనకొండ ఎయిర్ స్పేస్ తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ని IAF అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని చెప్పి కోరాం. ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా తయారవుతుంది. దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది. దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి కోసం తొందరగా చేస్తూ ఉంటున్నారు. విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని, ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్డ్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకొని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం. దీనికి కూడా ముందుకు వస్తామని చెప్పారు. అంటే మొత్తం ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ కంటోన్మెంట్ లేవు. వెరీ ఇంట్రెస్టింగ్. ఉండేవి తెలంగాణకు వచ్చాయి, తమిళనాడుకు వచ్చాయి, కర్ణాటకకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి మిలిటరీ కంటోన్మెంట్ లేని పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కావాలి, అది కూడా చెప్పాను. వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఇట్ విల్ కమ్.